సోదరులారా ఉన్నారండి. ఈరోజు ప్రత్యేకంగా ప్రభు యొక్క సహాయం మనకి అవసరమైనది. ప్రార్థన చేసుకుందాం. జాన్ మార్క్ ఒక ప్రార్థన. తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. మీ యొక్క సమయంలో మీ యొక్క వాక్య విధానం నుంచి మేము నేర్చుకుంటుండగా తండ్రి, విన్న వాటిని మేము వంటి రూపునే పోనీయకుండా వాటిని మా హృదయంలో ఉంచుకుని వాటి ప్రకారం మేము జీవించే వారి నుండి వాటిని తెలుసుకుని ఉండగలుగుతాం. మీకు సాయం చేయండి తండ్రి. తెలుసుకున్న వేటిని కూడా వ్యర్థంగా పోనీయకుండా మేము కాపాడుకున్న మీకు సాయం చేయండి. అలాగే మీ యొక్క వాక్యాన్ని ఎంతో దూరం పోయేసిన మీకు దాసులు దేనికి కానీ దీవించాల్సిన మంచి ఆరోగ్యం తెచ్చిందండి. అనుభవం చేస్తున్న మీకు దాసుని మీరు దీవించాల్సిన మంచి ఆరోగ్యం తెచ్చిందండి. మా ప్రభువును రక్షకుండా యేసుక్రీస్తునామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము. Okay, we're in John chapter 14 verse 17. యోహాను 14వ అధ్యాయం 17వ వచనంలో మనం ఉన్నాము. యోహాను 14:17 చదవండి. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. Okay, so this is a great promise. ఇది చాలా గొప్ప వాగ్దానమైనది. And we're looking at the question, who was here when Jesus made all these promises? ప్రశ్న ఏంటంటే, యేసు ఈ యొక్క భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ఈ వాగ్దానాలన్నింటినీ ఎవరికి చేశాడు? Most people apply all these promises to themselves. చూడండి, ఎక్కువ మంది ఏమనుకుంటున్నారంటే ఈ వాగ్దానాలన్నీ కూడా తమకే చెందుతున్నాయని చెప్పి అనుకుంటున్నారు. But in John 13 verse 1, who was there? చూడండి, యోహాను 13వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ ఉన్నది ఎవరు? తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. ఓకే, So is this continuing from chapter 12? చూడండి, 12వ అధ్యాయము నుండి ఇదంతా కూడా కొనసాగుతున్నటువంటి కార్యమైనది. Sorry, was this continuing from chapter 13? 13వ అధ్యాయము ఇది కొనసాగుతూ ఉన్నదా? And of course, we see the distinct difference. There's a change of day. చూడండి, అక్కడ ఒక రోజు తేడా వచ్చిందనే విషయాన్ని మనం చూడగలము. And Jesus is speaking to a crowd in verse 12. 12వ వచనంలో యేసు జనసమూహములతో మాట్లాడుచున్నాడు. And he's speaking particularly to his disciples. ఆయన ప్రత్యేకంగా తన శిష్యులతో మాట్లాడుచున్నాడు. And in 12:42 there were chief rulers there. అక్కడ 12:42లో అక్కడ ప్రధాన యాజకులు ఉన్నారు. But chapter 13, 13వ అధ్యాయము, now Jesus knew that it was before the feast of the Passover. చూడండి, ఇది పస్కాకు ముందుగా జరుగుతున్నటువంటి కార్యం అనే విషయము అక్కడ మనం చూడగలము. Now he has a supper in verse 2. ఇప్పుడు 2వ వచనంలో అక్కడ శ్రమపడుచూ ఉన్నాడు. Now were all these chief rulers at the supper? చూడండి, ఈ యొక్క ప్రధాన యాజకులందరూ కూడా అక్కడ అధికారులందరూ కూడా శ్రమపడుతూ వాట్ కుడ్ యు రిపీట్ బ్రదర్? We just read where the chief rulers were in chapter 12. 12వ అధ్యాయంలో ప్రధాన అధికారులు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాము. Okay, in chapter 13 now he's at the supper. చూడండి, 13వ అధ్యాయంలో ఇప్పుడు వాళ్ళు భోజన సమయంలో ఉన్నారు. And were the chief rulers at the supper? చూడండి, ప్రధాన అధికారులు కూడా భోజనం చేసే స్థలంలోనే ఉన్నారు. And of course there wouldn't be room for a supper with all those people he talked to. చూడండి, అక్కడ ఒక భోజనం చేయడానికి వాళ్ళకి ఒక చిన్న రూమ్ లేదు కాబట్టి అందరితో ఆయన మాట్లాడుతున్నాడు. So who was there? అక్కడ ఎవరున్నారు? Okay, we need to look and see. మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. Okay, we can prove there were 4 people there. అక్కడ 4 వ్యక్తులు ఉన్నట్లుగా మనం చూడగలం. And it'll turn out that they're all apostles. చూడండి, వారందరూ కూడా అపోస్తలులు అయి ఉన్నారు అనే విషయాన్ని మనం చూస్తాము. In verse 6, 6వ వచనంలో
Which chapter 13:6, brother? John 13, verse 6. 13వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఇప్పుడు చేయొచ్చు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చి అప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. ఓకే. So Simon Peter was there. సీమోను పేతురు అక్కడ ఉన్నాడు. Then verse 26. 26వ వచనంలో 26వ వచనం. అందుకు యేసు నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదాకి ఇచ్చెను. So there were two apostles there. అక్కడ ఇద్దరు అపోస్తులు ఉన్నట్టుగా మనకు అర్థమవుతున్నది. It's true, Judas was unfaithful. చూడండి, యూదా ఒక నమ్మకం లేనటువంటి వ్యక్తి అయి ఉన్నాడు అనే విషయము వాస్తవము. But it's true he was also an apostle. అలాగే ఆయన కూడా అపోస్తులుడై ఉన్నాడు అనేది వాస్తవమైనది. So there's two apostles so far. ఇంతవరకు ఇద్దరు అపోస్తులు ఉన్నారు అక్కడ, Peter and Judas. పేతురు, యూదా. Then John 14, verse 5. ఆ తర్వాత యోహాను 14:5 వచనము. అందుకు తోమ ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడగగా. ఓకే. So Thomas is there. తోమా అక్కడ ఉన్నాడు. That's three apostles. ముగ్గురు అపోస్తులు ఉన్నారు. Then verse 8. 8వ వచనం చూడండి. అప్పుడు ఫిలిప్పు ప్రభువా 13 కదా, 18. John 14:8. ఓకే. అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా. ఓకే. Okay, so Philip was there. ఫిలిప్పు కూడా అక్కడ ఉన్నాడు. Okay, so that's 4. నలుగురయ్యారు ఇప్పుడు. And these are all apostles. వీరందరూ కూడా అపోస్తులే. Then verse 22. 22వ వచనము. ఇస్కరియోతు కాని యూదా ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనపరుచుకున్నట్టు ఏమీ సంభవించినని అడగగా. ఓకే. So that's Judas was there. యూదా అక్కడ ఉన్నాడు. And he's also an apostle. ఆయన కూడా ఒక అపోస్తులుడే. So we can prove that there were 5 apostles there. చూడండి, అక్కడ 5 అపోస్తులు ఉన్నట్లుగా మనం నిరూపించగలం. So in John 14:17, who are these promises made to? చూడండి, యోహాను 14:23లో ఈ యొక్క వాగ్దానాలు ఎవరికి చేయబడి ఉన్నాయి? Let's read 14:17. 14:17 చూడండి. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఓకే. So we were making the point that the world did not know the Holy Spirit. చూడండి, మనం ఏమని అంశాన్ని లేవనెత్తున్నామంటే లోకమునకు పరిశుద్ధాత్మ గురించి తెలియదు. Okay, they can't receive him because they can't know him. వారు ఆయన్ని ఎరగరు గనుక వారు ఆయన్ని పొందనేరరు. Then he tells the apostles, you know him. చూడండి, అపోస్తులతో ఆయన చెప్తున్నాడు, మీరు ఆయన ఎరుగుదురు. Okay, so again, how did the apostles know the Holy Spirit? చూడండి, అపోస్తులు పరిశుద్ధాత్మ ఎలా ఎరుగుదురు? In the same verse he says, he dwells with you. చూడండి, అదే వచనంలో ఆయన మీతో నివసించును అని చెప్తున్నాడు. So in what way did the Holy Spirit dwell with the apostles? చూడండి, ఏ విధానంలో పరిశుద్ధాత్మ అపోస్తులతో నివాసం చేస్తున్నాడు? Okay, Matthew 10 verse 1. మత్తయి 10:1 వచనము. మత్తయి 10:1. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఓకే. So how was the Holy Spirit with the apostles? పరిశుద్ధాత్మ అపోస్తులతో ఎలాగ ఉన్నాడు? They had the power to do all these miracles. సారీ, They had the power to do all these miracles. ఈ యొక్క అద్భుతాలను చేయుటకు వారికి శక్తి ఉన్నది. So was the Holy Spirit with them at that time? పరిశుద్ధాత్మ ఆ సమయంలో వారితో ఉన్నాడా? That's what Jesus said. యేసు చెప్పినట్లుగా Was he in them?
వారిలో ఉన్నాడు ఆయన. And we find the Holy Spirit came on Jesus. పరిశుద్ధాత్మ యేసు మీదకి వచ్చాడనే విషయాన్ని మనం చూసాము. And the Holy Spirit came on the apostles. చూడండి, పరిశుద్ధాత్మ అపోస్తలుల మీద కూడా వచ్చాడు. Where did the Holy Spirit come into these people? ఈ పరిశుద్ధాత్మ ఈ యొక్క ప్రజల్లోకి ఎక్కడొచ్చాడు? Well, they had the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి వరకు ఉన్నది. So the Holy Spirit was with them. పరిశుద్ధాత్మ వారితో ఉన్నాడు. So he makes the promise here in verse John 14:17. యోహాను 14:17 ఆయనకు వాగ్దానం చేశాడు. He dwells with you now. ఇప్పుడు ఆయన మీతో నివసించును. And then shall be in you. మీలో కూడా ఉండును. Okay, so in what way was the Holy Spirit going to be in the apostles? చూడండి, ఏ విధానంలో పరిశుద్ధాత్మ వారిలో ఉండబోతున్నాడు? What does Telugu say? Shall be in you or is in you? మీతో కూడా ఉండును, మీలో ఉండును. He would be in you. He shall be in you. Is that future? Future, yes. Okay, Tamil says present tense. He is in you. But, ఆయన మీలో ఉన్నాడని తమిళ్లో చెప్తుందట. మనకు తెలుగులో మాత్రం ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్తున్నారు, మీలో ఉండును అని చెప్పి. Yeah, Greek and English says it's future tense. గ్రీకు ఇంగ్లీష్ కూడా ఫ్యూచర్ టెన్స్ అంటే ఉండును అని చెప్తున్నారు. So remember, God hides His truth. చూడండి, దేవుడు తన సత్యాన్ని మరుగు చేసి ఉన్నాడు. And if the world doesn't know the Holy Spirit, లోకము పరిశుద్ధాత్మ గురించి ఎరగదు కనుక, do they know that the Holy Spirit is doing these works? ఈ యొక్క పరిశుద్ధాత్మ చేసేటువంటి క్రియలను వారు లోకంలో ఉన్నటువంటి వారు ఎరిగి ఉన్నారా? So the natural man cannot receive the things of the Spirit of God. చూడండి, ప్రకృతి సంబంధి అయినటువంటి మనుషుడు దేవుని సంబంధమైన కార్యాలను గ్రహించలేడు. But what are the things of the Holy Spirit to these men? ఈ యొక్క మనుషులకు పరిశుద్ధాత్మ కార్యాలు ఏమై ఉన్నాయి? 1 Corinthians 2:14. మొదటి కొరింథీ 2:14. మొదటి కొరింథీ 2:14. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయంలోనూ అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఓకే. So does the world know that the Holy Spirit is seeking to form Christ in our hearts? చూడండి, క్రీస్తు తన యొక్క హృదయం మనలో రూపించాలని చెప్పి చూస్తున్నట్లుగా లోకస్తులకు తెలుసా? Even many Christians are satisfied to do the works Jesus did. చూడండి, ఈనాడు క్రైస్తవులు కూడా చేసినటువంటి కార్యాల విషయమై తృప్తికరంగా ఉండట్లేదు. But are they seeking to get His love inside their hearts? అలాంటప్పుడు వారు ఆయన యొక్క ప్రేమని వారు హృదయాల్లో రూపించుకోవడానికి వారు ఎదుగుతారా? Do they see any value in that? దాంట్లో ఏమైనా విలువ ఉన్నట్లుగా వారు చూస్తారా? Well, they're blind to these things. వాళ్ళు ఈ కార్యాల విషయమై గుడ్డివారై ఉన్నారు. So we remember how the Holy Spirit is in the New Testament church. చూడండి, కొత్త నిబంధన సంఘములో పరిశుద్ధాత్మ ఎలాగ ఉంటున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాము. 1 Corinthians 13. మొదటి కొరింథీ 13. Sorry, 1 Corinthians 1. క్షమించాలి, మొదటి కొరింథీ 1. Verse 1. 1 చూడండి. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన And 2. చుట్టూ కూడా సొస్తనేసును పొందిలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు నందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వాళ్ళందరికీ శుభం అని చెప్పి వ్రాయినది. ఓకే. So he's writing to the church. ఆయన సంఘానికి రాస్తున్నాడు. Then he tells them in 1 Corinthians 3:16. మొదటి కొరింథీ 3:16 ఆయన చెప్తున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? So they are the temple of God. వారు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు. And the Holy Spirit dwelled in them. ఆ పరిశుద్ధాత్మ వారిని నివాసం చేస్తున్నాడు.
So, how does the Holy Spirit dwell in the church? పరిశుద్ధాత్మ ఏ విధంగా సంఘంలో నివాసం చేస్తున్నాడు? That's like putting branches into the body of Christ. అందుకనే ఆయన క్రీస్తు యొక్క శరీరంలో కొమ్మలను ఉంచుతున్నాడు. Christians are branches in the vine, చూడండి, క్రైస్తవులు ద్రాక్షావళిలో తీగలుగా ఉన్నారు, but they're members of the body in the body, వారు శరీరంలో అవయవములుగా ఉన్నారు. and they're sheep in the sheepfold, వారు గొర్రెల దొడ్లు గొర్రెలుగా ఉన్నారు, and they're children in the family, కుటుంబంలో వారు పిల్లలుగా ఉన్నారు, and they're citizens in the kingdom, రాజ్యంలో వారు పౌరులుగా ఉన్నారు, and they're stones in the temple of God. దేవుని యొక్క ఆలయంలో వారు రాళ్లుగా ఉన్నారు. We read that in First Peter, మొదటి పేతురులో దాన్ని మనం చదవగలము. chapter 2, verse 4. మొదటి పేతురు 2:4 చూడండి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునద్దకు వచ్చిన వారై. ఓకే, So they're living stones in this spiritual house. ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి మందిరంలో వారు సజీవమైనటువంటి రాళ్ళై ఉన్నారు. Then verse 6, who's the chief cornerstone? 6వ వచనంలో ఎవరు ముఖ్యమైనటువంటి మూలరాయిగా ఉన్నారు? ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు రాయబడి ఉన్నది. ఓకే, So which building is Jesus the chief cornerstone in? చూడండి, ఈ యేసు ఏ యొక్క మందిరంలో ముఖ్యమైనటువంటి మూలరాయిగా ఉన్నాడు? Ephesians 2, ఎఫెసీ 2:19 and 20. 19-20 వచనాలు. ఎఫెసీ 2:19-20 వచనాలు. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్నస్తులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఓకే, So who's in this building? ఆ యొక్క మందిరంలో ఎవరున్నారు? The foundation is the apostles and prophets, పునాదిలో అపోస్తులు ప్రవక్తలు ఉన్నారు, and Jesus is the chief cornerstone. యేసు ముఖ్యమైనటువంటి మూలరాయిగా ఉన్నాడు. And then we look in verses 21 and 22. 21-22 వచనాలు మనం చూడగలము. 21-22. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. ఓకే, Okay, so the Ephesians in verse 22 are built in that temple. చూడండి, ఎఫెసీలో ఆ యొక్క మందిరంలో కట్టబడుచున్నారు. And what were they? వారు ఏమై ఉన్నారు? We just read that they're living stones. మనం ఇప్పుడే చదివాము, వాళ్ళు సజీవమైన రాళ్ళై ఉన్నారని చెప్పి చదివాము. And in verse 21, 21వ వచనంలో this is a living building. చూడండి, ఇది సజీవమైనటువంటి మందిరమై లేదా కట్టడమై ఉన్నది, It's growing. అది ఎదుగుతూ ఉన్నది. And who's in this temple in verse 22? 22వ వచనంలో ఈ యొక్క మందిరంలో ఎవరున్నారు? 22వ వచనం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఓకే, So God's in that temple. దేవుడు ఆ యొక్క మందిరంలో ఉన్నాడు. And how is God in the temple? దేవుడు ఏ విధంగా ఆ యొక్క మందిరంలో ఉన్నాడు? Through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా. So who's actually dwelling in the spiritual temple? ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి మందిరంలో వాస్తవంగా ఎవరు నివాసం చేస్తున్నారు? So after the church was established, సంఘము స్థాపించబడిన తర్వాత then the church is the same as the kingdom. సంఘము మరియు రాజ్యము రెండు ఒకటే. It's the same as the vine. అలాగే ద్రాక్షవల్లి కూడా అదే అయి ఉన్నది. Same people are in the family of God. దేవుని కుటుంబంలో ఉన్నారు అని చెప్పినప్పుడు కూడా సంఘమై ఉన్నది. And the same people are in the spiritual temple. ఆత్మ సంబంధమైన మందిరం అని చెప్పినప్పుడు కూడా సంఘాన్ని చూస్తున్నది. And we're living stones in that temple. ఆ యొక్క మందిరంలో మనం సజీవమైన రాళ్లంగా ఉన్నాము. And is the Holy Spirit in us
as we are in that temple. మనము పరిశుద్ధ అంటే మనం ఆ యొక్క మందిరంలో ఉండగా పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. Is that important? అది ముఖ్యమైనదేనా? If the Holy Spirit is in us, we are the temple of God. పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు అని అంటే మనం దేవుని యొక్క మందిరమై ఉన్నాము. Now, does the world see the Holy Spirit in the temple? చూడండి, లోకం అనేది పరిశుద్ధాత్మ ఆలయంలో ఉన్నట్టుగా చూస్తున్నదా? No, the world sees that the Holy Spirit is in their bodies. లోకంలో అంటే లోకం ఏం చూస్తుందంటే పరిశుద్ధాత్మ వారి శరీరాల్లో భూసంబంధమైన శరీరాల్లో ఉన్నట్లుగా చూస్తున్నారు. Are their bodies holy when they sin? వారు పాపం చేసినప్పుడు వారి యొక్క శరీరం అనేది పరిశుద్ధమైనదా? So what kind of dwelling place would a physical body be? చూడండి, ఈ యొక్క భూ సంబంధమైనటువంటి మరి శరీరం అనేది ఏ విధమైన నివాసమైనది? So the church did not exist until after the resurrection. పునరుత్థానం జరిగేంత వరకు సంఘం అనేది స్థాపించబడలేదు. Matthew 16:18. మత్తయి 16:18. మత్తయి 16:18. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుకును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఓకే. Okay, so Jesus said the church is in the future. చూడండి, యేసు చెప్తున్నాడు సంఘము ఆయనలో ఉన్నదని చెప్తున్నాడు. So what's the cornerstone of that temple? ఆ యొక్క మందిరంలో ముఖ్యమైన మూలరాయి ఏంటి? Jesus is the Christ. యేసు క్రీస్తు అయి ఉన్నాడు అనేది. And what's the strength of the kingdom? చూడండి, రాజ్యం యొక్క బలం ఏమైనది? Jesus is the king. యేసు రాజు అయి ఉన్నాడు. And so in verse 19, 19వ వచనంలో పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును అని అతనితో చెప్పాను. ఓకే. so Peter was going to be given the keys of the kingdom in the future. చూడండి, పేతురు రాజ్యాన్ని పేతురికి రాజ్యం యొక్క తాళపు చేతులు ఇవ్వబోతున్నాడు. Well, if the kingdom already existed, why not give him the keys at that time? చూడండి, రాజ్యం ముందుగానే అప్పటికే ఉండి ఉన్నట్లయితే అప్పుడే ఎందుకు ఇవ్వలేదు తాళపు చేతులు? Then was there any authority in that kingdom? ఆ యొక్క రాజ్యంలో ఏమైనా అధికారం ఉన్నదా? He said the apostles could bind something and it would already be bound in heaven. చూడండి, అపోస్తులు మరి ఏదైనా బంధిస్తే అది ముందుగానే పరలోకంలో బంధించబడుతున్నది. And they would loose things and that would already be loosed in heaven. ఏదైనా వాళ్ళు విప్పితే అక్కడ పరలోకంలో కూడా విప్పబడుతున్నది. So this is just days before the cross. ఇది సిలువ వేయబడటానికి ముందు రోజుల్లో జరిగినటువంటి మాటలో. So the church did not exist